హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంకా మార్నింగే మా బాబు ఆఫీస్కి వెళ్ళారండి. ఇంకా మా బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు కదా. ఇంకా మా పాపని ఎదురుపోగానే ఇంకా వంట స్టార్ట్ చేశానండి. ఈరోజు వచ్చేసరికి మా వంట స్పెషల్ కాజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే మా ముగ్గురికి బాగా సరిపోతుందండి. ఎందుకంటే ఈవినింగ్ మా హస్బెండ్ లంచ్ చేయరండి, ఓన్లీ రోటీయే, చపాతీయే చేస్తాను. రోజు డైలీ చపాతీయే చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోట్లేదు, ఇంకా డైట్ చేయమన్నారు డాక్టర్లు. ఇంకా అందుకే నైట్ రైస్ తినరండి. మా ఊరికే కాజు పన్నీర్ బిర్యానీ చేస్తాను. కాబట్టి కొంచెం అట్లా టేస్ట్ చూస్తారు కాబట్టి కొంచెం ఉంచుతాను సాయంత్రం వరకు. ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే మా ముగ్గురికి సరిపోతుందండి. ఎలా చేస్తానో చూపిస్తారండి. ముందు ఒక గ్లాస్ బాస్మతి రైస్ని నానపెట్టుకోండి. హలో అండి, నేను ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు బయట నుంచి మసాలాలు ఏం తెచ్చుకోనండి. ఎక్కువ తెచ్చుకుంటే ఎప్పుడైనా చికెన్ మసాలా, మటన్ మసాలా తప్పితే ఎక్కువ బిర్యానీ చేసుకోవాలండి. ఇంట్లోని గరం మసాలా ఇలా పట్టుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఎలా చేస్తానో అది కూడా చూపిస్తాను రండి. గరం మసాలా ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఇంట్లోనే. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి నేనైతే 1 కప్పు ధనియాలు తీసుకుంటున్నానండి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అవ్వాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇగోండి ఈ మసాలాలన్నీ ఇంట్లోనే ఇట్లా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గరం మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవన్నీ అండి. దాల్చిన చెక్క, లవంగా, యాలకులు, మిరియాలు అన్నీ ఇలా వేసుకోవాలండి. అవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి, అడుగును మాడకుండా. అన్నీ వేగాలి కదా, పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో. సో చూశారు కదా, ఆల్మోస్ట్ గోల్డ్ కలర్లో వచ్చాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందామండి. చూడండి చేయి పెడితేనే కాలుతున్నాయి కదా, ఇంకా పక్కన పెట్టేసేయండి చల్లారేదాకా. ఇవన్నీ చల్లారాయి కదా, ఇంకా మిక్సీ పట్టేద్దాం. స్మెల్ అయితే భలే వస్తున్నాయండి, గరం మసాలా కదా. గరం మసాలా రెడీ. చూడండి ఎంత బాగుందో, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇట్లా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఆలోపు వేరే స్టవ్ మీద ఇంకా బగారా రైస్కి వాటర్ పెట్టేశానండి. ఇంకా వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇంకా బిర్యానీ దినుసులన్నీ ఇందులో ముందే ప్రిపరేషన్ చేసుకుని ఇంకా అవన్నీ వేసేసానండి. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా. ఇంకా రైస్ మరిగేదాకా మూత పెట్టేసుకుందామండి. వాటర్ బాగా మరిగి పైకి తేలుతున్నాయండి. ఇప్పుడు ఇంకా మనం బాస్మతి రైస్ని వేసేద్దాం వాటర్లో. మనం నానబెట్టుకున్న రైస్ ఇంకా వాటర్లో వేసేద్దాం. ఇంకా రైస్ అంతా వేసాం కదండి, ఒకసారి అట్లా గంటతో కలిపేసి ఇంకా మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ 80% ఉరికితే సరిపోతుందండి రైస్. నేనైతే పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇంకా పన్నీర్ యాడ్స్ చూపించో చూపించకూడదు అని నేనేం చూపించలేదండి. ఇంకా ఒక పన్నీర్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ పన్నీర్ అయితే సరిపోతుందండి. ఇక చూడండి ఆల్మోస్ట్ ఒక 20 ముక్కలు అయిపోయాయి. కట్ చేసుకున్నాను. ఎలా ఫ్రై చేసుకున్నారండి. ఆయిల్ వేసానండి 1 టీ స్పూన్. ఇంకా ఆయిల్ వేడకంగానే పన్నీర్ ముక్కలు వేసానండి. 2-3 నిమిషాలు అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. పన్నీర్ ఊరుకునే కుక్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ పన్నీర్ ఫ్రై అవ్వచ్చాయండి. కొంచెం గోల్డ్ కలర్ వస్తే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఆల్రెడీ ఒక పక్క ఫ్రై అయ్యాయి కదా, ఇంకొక పక్క ఫ్రై అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూశారు కదా, పన్నీర్ ఇంక ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టేసుకున్నాం వేరే గిన్నెలో. జీడిపప్పు ఆల్మోస్ట్ ఇప్పుడు వేసానండి. ఇవైతే సరిపోతాయి. ఇంకా జీడిపప్పును కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసేసి ఇంకా పన్నీర్ లాగా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవటమేనండి. అప్పుడు మెయిన్ ప్రాసెస్ మొదలు పెట్టాలి మనం. చూశారు కదా, గోల్డ్ కలర్లో ఎమ్మట్లోనే వచ్చాయి. ఎమ్మట్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసానండి. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా. అలానే కొంచెం బిర్యానీ దినుసులు కొన్ని రకాలు వేస్తున్నానండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. పచ్చిమిరకాయలు 4-5 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నప్పుడు బాగుంటుంది ఫ్లేవర్. ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రెష్గా పట్టుకున్నాను నేను ఇప్పుడే. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి
కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ని. 2 టమాటాలని ముందే పేస్ట్ పట్టుకున్నానండి. టమాటా పేస్ట్ వేసేద్దాం. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి టమాటా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గిపోయి చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేస్తున్నాను. ఆయిల్ నేను కొంచెం తక్కువనే వాడుతున్నానండి, ఎందుకంటే ఈ మధ్య హెల్త్ బాగోట్లేదని. ఎవరైనా సరే ఆయిల్ కొంచెమే వాడండి. ఇంకా పెరుగు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా గంటతో కలిపేసి కొంచెం పెరుగును కూడా బాగా మగ్గనివ్వండి, ఆ పచ్చివాసన పోయేదాకా. ఇక రైస్ అయితే 80% ఆల్మోస్ట్ ఉడికిందండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. మసాలా అంతా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్. ఇంట్లో ప్రిపరేషన్ చేశాను కదండి, ఇందాక గరం మసాలా చేశాను కదా, అది ఒక 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్. మసాలాలన్నీ వేసాం కదండి, చూడండి మసాలా ఎలా బాగా పట్టిందో టమాటా పేస్ట్కి. ఆయిల్ బాగా పైకి తేలుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మసాలా అంతా మగ్గిపోయినట్టేనండి. కొంచెం కొత్తిమీర పైపైన అలా వేసుకుని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పుని, అవన్నీ వేసేయండి. అలాగే పన్నీర్ కూడా ముందే ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా అట్లా వేసేయండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి అట్లా గంటతో కలిపేసేయండి. చూసారు కదా, మసాలాలో ఉన్న ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసి ఇంకా రైస్ వేసి వేసుకోవడమే. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదా. ఇంకా 2 నిమిషాలు అలా ఉంచేసి ఇంకా బాస్మతి రైస్ మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసేయాలి. చూడండి బాస్మతి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇట్లా రైస్ మొత్తాన్ని ఇట్లా వేసుకోండి పైన. చూడండి అసలు ఎంత కూడా రైస్ ఎక్కడ కూడా ఇరగలేదు. బిర్యానీ మసాలా వేసుకోండి పైన, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. కొంచెం పైన కూడా మళ్ళీ కొంచెం పుదీనా వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా మూత పెట్టేసుకోండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయట్లేదండి. ఇంకా మూత పెట్టేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, ఇంకా అయిపోతుంది. పన్నీర్ అయితే దమ్ పెట్టేశానండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాలకు ఓపెన్ చేయాలి, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఓపెన్ చేసుకోవాలి. స్టవ్ ఆపిన 10 నిమిషాల తర్వాత చూస్తున్నానండి. అబ్బా స్మెల్ అయితే భలే వస్తుందండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఒకసారి ఇంక గంట పెట్టి చూద్దామండి ఎలాగుంటుందో. ఎంత పొడి పొడిగా ఉందో చూడండి. వావ్, చాలా చక్కగా వచ్చిందండి పన్నీర్ బిర్యానీ. కాజు పన్నీర్ బిర్యానీ రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.